అరుణోదయ నాగన్న కుమారుడు అజయ్ అని ఉన్నారు. అట్లా నాన్న తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. నాన్న పాడిన పాటలో మీకు నచ్చిన పాట? ఇది ఖమ్మం ఇల్లెందు వాస్తవ్యులు కామ్రేడ్ ఎల్ వెంకన్న లింగాల వెంకన్న రాశారు సద్దాం హుసేన్ మీద. మదగజం అమెరికా దురాక్రమణ దాడులను ఎదిరించి రేపటి ఉదయం కోసం అస్తమించిన ఓ ఇరాకీ జాతి విముక్తి పోరాట యోధుడా సద్దాం హుసేను నీకు సలాం అలైకుం. సద్దాం హుసేను నీకు సలాం అలైకుం. ఉరి కొయ్యల పైన ఉయ్యాలలుగిన చావును కల్లార చూస్తూ నేల కొరిగిన ప్రపంచమే విషాదమై కుమిలి ఏడ్చెనా వేల వేల గొంతుకలే మూగబోయేనా మూగబోయేనా మూగబోయేనా. సద్దాం హుసేను నీకు సలాం అలైకుం. యుద్ధ వీరుడా నీకి వేలాల్ సలాం. సద్దాం హుసేను నీకు సలాం అలైకుం. ఓ యుద్ధ వీరుడా నీకి వేలాల్ సలాం. నాగన్న ఉన్నప్పుడు ఇంకా సమాజంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకునేవారు? ఏదైతే ప్రతి పేదవాడికి తిండి నీడ గూడు అన్నీ కావాలని కోరుకున్నారు. ప్రతి పేదవాడు అక్షరాస్యతతోటి ప్రతి పేదవాడు చదువుకోవాలా, విద్యార్థులు చైతన్యవంతం కావాలా. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ అరాచకాలు కుంభకోణాలు అవినీతిని ఎండగట్టాలంటే చదివే దానికి మార్గం. చదివితేనే మనం దాన్ని ఎదిరించగలం. వాళ్ళు చేసే కుట్రలని చేసే దోపిడీని మనం అర్థం చేసుకోగలం. అట్లా ఆ వైపుగా మనం పయనించాలని కోరుకున్నాడు. అట్లాగే భారత విప్లవోద్యమంలో జరిగినటువంటి చీలికలు కూడా చాలా నాన్నను బాధించాయి. ఆ చీలికలను కూడా లేకుండా ఉండాలని చాలా మదనపడ్డాడు. చివరి రోజులలో అందరూ కలవాలని కలిసిపోవాలని నాన్న బలమైన కోరిక.